నేను వదిలేయండి అని చెప్పాను. కానివ్వండి, ఆ విధంగా అంతమంది మా పెద్దనాన్న కొట్టారు, తాగేసి ఏదైతే చేస్తుంది అని చెప్పి పేరెంట్ కూడా మా నా పేరు నాగార్జున. నేను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ప్రకాశం రోడ్ 1 సచివాలయం తిరుపతిలో పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఉదయం ప్రాపర్టీ ట్యాక్సెస్ డ్యూ ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి వెళ్ళాను. ఇక్కడ CSI అనే ప్రింట్ 1/2/199 CN ప్రింటర్స్ ఓనర్ని కలవడానికి వెళ్ళేసి వీళ్ళకి ఇంత ట్యాక్స్ డ్యూ ఉంది, పెనాల్టీ మొన్ననే గవర్నమెంట్ పెనాల్టీ వేవర్ ఇచ్చింది. ఆ పెనాల్టీ వేవర్లో 18,840 రూపాయలు తగ్గిపోతుంది. 1,45,658 రూపాయలు ఉండేది 1,25,818 రూపాయలు ఉంటుంది, మీకు ఇప్పుడే కట్టేసుకోండి అని చెప్పేదానికి వెళ్తే మీరు ఆఫీస్కి లోపలికి వెళ్ళి నేను చెప్తా ఉన్నప్పుడు మీరు బయట ఉండి మాట్లాడండి, ఏదైనా కూడా బయట ఉండి మాట్లాడండి అంటే నేను చెప్పాను. చెప్తే ఆయన అడ్వకేటు, ఆయన కట్టరు, ఏం చేసుకుంటారంటే ఎవరైనా కట్టాల్సిందే, గవర్నమెంట్కి ఎవరికి ఎగ్జంప్షన్ లేదు, అందరు కట్టాల్సిందే అని చెప్పేసి అన్నాను. అంటే వాళ్ళు నలుగురు వచ్చేసి లోపల ఉండేవాళ్ళు మీదకి వస్తూ ఉంటే నేను ఇక్కడ ఏదో తప్పుగా జరిగిపోతుంది, నా మీద ఏదో కొట్టడానికి వస్తున్నారు అని చెప్పేసి ఎవిడెన్స్ కోసం నేను సెల్ ఫోన్ తీసేసి రికార్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఏం తీస్తున్నావు రా నువ్వు, రా ఫ్యాన్ టిప్పుతా తీసుకుంటావా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతుందని నేను చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ఆ ఓనర్ అతను నుండి మాట్లాడదాం రా అని చెప్పేసి లాక్కొని పోయేసి ఇంకా నడి రోడ్లో ఉండే అందరి ముందర కొట్టుకుంటా తీసుకెళ్ళినారు. ఇక్కడ నుంచి అంత దూరం వేరే షాప్ వరకు తీసుకొని పోయేసి షట్టర్ కానిచ్చి తలను కొట్టడం జరిగింది సార్. నేను ఇంకా ఎక్కువ జరిగిపోతుంది, నాకు కళ్ళు తిరిగినట్టుగా ఉంటే ఆఫీస్ కన్నా పోయేసి వాటర్ అన్నా తాగుదాము, మా వాళ్ళకి ఫోన్ చేస్తా అంటే ఫోన్ వచ్చి లాగడము, తీసేయడము అదంతా చేస్తున్నారు. వాటర్ తాగుదామని చెప్పేసి వెళ్తా అంటే నేను పోతా అంటే నువ్వు ఆడికి పోతాను, ఉండు ఆఫీస్లోకి రా మాట్లాడదాము అని చెప్పేసి లాక్కుంటా పోతున్నారు. నా బయట ఉన్నప్పుడే మీరు కట్టినారు, లోపలికి చంపేస్తారా అంటే అవును చంపేస్తాము, నువ్వు ముందు లోపలికి రా అని చెప్పేసి నేను బైక్ పట్టుకొని సపోర్ట్ తీసుకుంటా అన్నా కూడా బైక్తో పాటు లాగేసుకుంటా నలుగురు ఎత్తుకొని పోయేదానికి ట్రై చేసినారు సార్. అంటే మీరు తాగున్నారనేసి అని చెప్పేసి ఆ వీడియోలో నేనేం తాగలేదు సార్. నేను ఇంతవరకు ఆల్కహాల్ ముట్టిందే లేదు పుట్టినప్పటి నుంచి. నేను IASకి గ్రూప్ 1 కోచింగ్కి కూడా వెళ్ళాను. వర్క్ ఎథిక్స్ తెలుసు అండ్ CCA రూల్స్ ప్రకారం అది విరుద్ధం అని కూడా తెలుసు. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఆల్కహాల్ తాగిందే లేదు నా జీవితంలో. దానికోసం వీళ్ళు అట్లా అలిగేషన్స్ వేస్తున్నారని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేపించండి అని చెప్పేసి చెప్పాను సార్. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కూడా చేయించాను. అంటే ఎంతమంది పైన దాడి చేశారు? 4 చేసినారు సార్. CN ప్రింటర్స్ ఓనర్ కొడుకు, వాళ్ళ తమ్ముడు కొడుకు, ఎత్తుగా ఉండే అతను, బ్లూ షర్ట్ అతను చాలా ఎక్కువగా కొట్టడం జరిగింది సార్. అంటే వాళ్ళు ఏం చూసుకొని వాళ్ళ అధికార బలం సార్, అండ్ అధికార బలమే సార్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళు కట్టే బాకీలు గవర్నమెంట్కి ఇంత బాకీలు ఉన్నాయని ఎవరికి చెప్పకూడదు అంట సార్. వాళ్ళే నేను ఆఫీస్లోకి పోయే చెప్దామని చెప్పేసి చెప్తే మీరే బయటకు వెళ్ళి మాట్లాడండి అధికార బలంతో. మామూలుగా ఆఫీసెస్ ప్రతి ఒక్కరికి ఓపెన్గా ఉంటాయి, అది కాక పబ్లిక్ సర్వెంట్స్కి ఎప్పుడు పోయినా కూడా సరే అని చెప్పేసి ఓపెన్ చేయాలి. అది అట్లాంటిది వాళ్ళు వదిలేసేసి నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడు, ఎవరైనా కట్టాల్సిందే సార్ ట్యాక్స్ అన్నాక. ట్యాక్స్ కట్టకూడదు అని చెప్పేసి అంతగా వాళ్ళు కట్టకూడదు అంటే మీకు కట్టద్దు అని చెప్తే మా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం మా అధికారులకు చెప్పేసి. అంటే అధికార బలం అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏమైనా ఉన్నారా వాళ్ళు? అది నాకు తెలుసు సార్. వాళ్ళు ఇది ప్రభుత్వంలో ఉన్నారా అని నేను చెప్పలేను. గొడవలో మటుకు నువ్వేం చేసుకుంటావు, నీ స్థాయి ఎంత, నువ్వేంది, మేమేమనుకుంటున్నావు అని చెప్పేసి అన్నారు. చొక్కా కూడా తిరిగేటట్టు కొట్టారు. చొక్కా తిరిగేటట్టు కొట్టారు సార్. కొట్టిన వెంటనే కన్ను బ్లర్గా అయిపోయింది సార్, చాలాసేపు వరకు కనపడలేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొంచెం పర్లేదు, బాగుంది. ఇంకా దీనిపైన ఇప్పుడు ఫిర్యాదు చేశారా పోలీసులకి? ఫిర్యాదు చేసినాం సార్. ఏమంటారు వాళ్ళు? కేసు పెట్టచ్చు, వీళ్ళకు నాన్ బెయిలబుల్ కింద కేసు పెట్టచ్చు అని చెప్పేసి. కేసు నమోదు చేశారా లేదా? కేసు నమోదు చేసినారు. వాళ్ళ పేరు ఏం పేరు?
దాడి చేసింది? వసంత కుమార్ సార్, వసంత కుమార్. అసలు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మీరు ఏమని అడిగారు? మీ ఉద్యోగం ఏంటి? మీరు ఏం చేస్తారు? సార్ నేను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సార్. నేను ట్యాక్సెస్ పరంగా వెళ్తాను. ట్యాక్సెస్ పరంగా వీళ్ళకి ఇంత డ్యూ ఉంది అని చెప్పేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టుకోకుండా డ్యూ ఉండే వాళ్ళకి నేను వెళ్ళి చెప్పడం జరుగుతాను సార్.